జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిబు సోరెన్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. 3 సార్లు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూసిన నేపథ్యంలో మరి ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణ వార్త ఎక్స్ వేదికగా ఆయన కుమారుడు ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ గంగారాం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. కానీ ఆయనకు అంటే వయోవృద్ధి రీత్యా అనుకోవచ్చు, దాదాపు అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. తర్వాత మరి కిడ్నీ సంబంధమైనటువంటి కొంత ప్రాబ్లమ్స్ కూడా మరీ పెరగడంతో కూడా ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. కానీ ఈరోజు ఉదయం 8:40 కన్ను మూశారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఆ సమయంలో కూడా ఇక్కడ ఏదైతే కుమారుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి తర్వాత హేమంత్ సోరెన్ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలామంది నాయకులందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసేసి సోరెన్ అంటే శిబు సోరెన్ వచ్చేసేసి ఇక్కడ జార్ఖండ్లో చాలా కీలకమైనటువంటి నేత. దాదాపు ఇప్పటి వరకు కూడా 8 సార్లు ఆయన పార్లమెంటేరియన్ కావడము, తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రికి కూడా ఉండడము, తర్వాత దీని అనంతరం కూడా ఆయన ఎన్నో కీలకమైనటువంటి అంటే ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమానికి అనుకోవచ్చు, తర్వాత రాష్ట్రానికి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కనుకోవచ్చు. అయితే ఇక్కడ 38 సార్లు ఆయన ముక్తి మోర్చాకు కూడా ఈయన నాయకుడిగా కూడా పనిచేసినటువంటిది. ప్రతి ఒక్కరితో అన్ని పార్టీలతో కూడా ఈయన అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కూడా గంగారాం హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్గా మనం ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కొద్దిసేపటి క్రితము ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ నివాళులు కూడా అర్పించడం జరిగింది. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రత్యేకంగా వచ్చి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి తర్వాత నివాళులు కూడా అర్పించినటువంటిది. అయితే కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చాలా మంది ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నిహా, తర్వాత ఇక్కడ మనకు వచ్చేసేసి మరికొంతమంది జార్ఖండ్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తున్నారు. అయితే కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి కూడా మృతదేహాన్ని తరలిస్తున్నారు అన్నటువంటి వార్తను వారి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. 5:30కు ఇక్కడ నుంచి ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో వారి స్వగ్రామమైనటువంటి రామ్గఢ్ అంటే ఇక్కడ రాంచీకి వెళ్ళి అక్కడ నుంచి రామ్గఢ్ తీసుకెళ్లి అక్కడ నుంచి వారి అంటే వాళ్ళ పూర్వీకులు ఉండేటువంటి ఇల్లు అక్కడ ప్రత్యేకంగా కూడా అక్కడ ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లున్నారు. అయితే వాళ్ళ పూర్వీకులు ఉండేటటువంటి ఇల్లు నెమ్రా అనేటువంటి ఒక చిన్న విలేజ్, అక్కడే మొత్తం అంతా కూడా విధి విధానాలతో కూడా రేపు ఉదయం అంటే ఈ అంతిమ యాత్ర అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలు కూడా రేపు నిర్వహిస్తారు అన్నటువంటి వార్త కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. 5:30కి ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి రాంచీకి తరలించనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా గంగారాం హాస్పిటల్కి వచ్చి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా అక్కడ మనకు ఏదైతే జార్ఖండ్ అసెంబ్లీకి సంబంధించింది అక్కడ కూడా వర్షాకాల సమావేశాలు జరుగుతుంది. ఈ వార్త తెలియగానే సమావేశాలను కూడా రద్దు చేయడం జరిగింది. 3 రోజుల పాటు సంతాప దినాలుగా కూడా అక్కడ జార్ఖండ్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం మీద రేపు జరిగేటటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు, రేపు ఏదైతే నెమ్రా అనేటువంటి ఒక విలేజ్లో ఈ కార్యక్రమం అంతా కూడా వారి సొంత ఊరు కాబట్టి అక్కడే చాలా మంది కూడా ఇప్పటికే కూడా అంటే జార్ఖండ్ చాలా కీలక నేత కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి సంబంధించిన చివరి చూపు చూడడం కొరకు కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కళా.